జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మరణం ఇంత గొప్పదా? మృత్యువుకు ప్రతి ఒక్కరూ కూడా భయపడతారన్నమాట. కానీ జనన మరణాలు, సృష్టి నియమాలు, విశ్వం యొక్క సమతుల్యతకు ఇవి చాలా అవసరం. మరణమే లేదంటే ఎన్నెన్ని అనర్థాలు అదేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథను తప్పకుండా వినండి. ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు కింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతన్ని కలిసి, ఓ స్వామి, నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి, ఓ రాజా, దయచేసి మీరు ఎదురుగా ఉన్న 2 పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాన్ని నీరు త్రాగండి, మీరు అమరత్వం పొందుతారు అని చెప్పాడు. సరే అని 2 పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైనటువంటి మూలుగులు వినిపించాయి. ఎవరో మూలుగుతూ ఉన్నారు. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. ఎక్కడ ఈ శబ్దం వచ్చిందబ్బా అని. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకొని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగ్గా, నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు 3 ఏళ్ళు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటివేశాడు. గత 50 ఏళ్ళుగా నన్ను చూసుకునే వాళ్ళు లేకుండా పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనములు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగడం మానేశాను. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. రాజు ఆలోచించాడు. అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి? నేను అమరత్వంతో పాటు యవనం పొందితే పరిష్కారం కోసం మళ్ళా సన్యాసి దగ్గరికి వెళ్ళి అడిగాడు. నాకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా లభించే మార్గం తెలపండి అని. సన్యాసి ఇలా అన్నాడు. సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది. వాటిలో ఒకటిని తీసుకొని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు అని చెప్పాడు. రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు. అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూలల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు. నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారుమూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు, నాకు 250 ఏళ్ళు, నా కుడివైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు, నా కుడివైపున మా నాన్న ఉన్నాడు. అతనికి 350 సంవత్సరాల వయసు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయసు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి, మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు. అంటే మరణం చాలా అవసరం. మరణం లేకపోతే ఈ సమస్యలన్నీ వస్తాయని దీని అర్థం. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు, మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీరు ప్రతిరోజు ప్రతిక్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అప్పుడు ప్రపంచం మారుతుంది. మీరు స్నానం చేసినప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థస్నానం, పవిత్ర స్నానంలాగా ఉంటుంది. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపం చేస్తే అది తీర్థయాత్రలాగా ఉంటుంది. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర వల్లాగా ఉంటుంది. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. ఇంట్లో జపిస్తే ఇల్లే దేవాలయం అవుతుంది. జై శ్రీమన్నారాయణ. అరుణాచలేశ్వరాయ నమః. జై శ్రీమన్నారాయణ.